ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ తన మొదటి సినిమాతోనే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పరచుకున్నాడు. ఇక ఆ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర కూడా ఫ్లాప్ అయింది. అయినా కూడా వర్షం సినిమాతో ఆయన మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలను చేస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి 6 అడుగుల హైట్ తో 6 ప్యాక్ బాడీతో చూడగానే హీరో అనిపించేలా ఉన్న నటుడు ప్రభాస్ కావడం విశేషం. ఇక ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అయితే పెంచేసింది. ఇక ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి నోట కల్కి మాట వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో 1500 కోట్లకు పైన కలెక్షన్ను రాబట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ కు సంబంధించిన ప్రోమో ఈ రోజు రిలీజ్ అవుతోంది. ఇక దీనికోసం దేశంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడి కోసం మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్ అంటూ రిలీజ్ కి ముందే ఆ పాట పైన అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి కల్కి సినిమా యూనిట్ అయితే సినిమా మీద ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా నాగ్ అశ్విన్ కూడా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమా మీద మరింత హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ట్రైలర్ అద్భుతంగా ఉంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ కథ విషయంలో నాగ్ అశ్విన్ ఎలాంటి స్టెప్ వేస్తున్నాడు, కథని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద పోర్ట్రే చేసే ప్రయత్నం చేశాడా లేదా అనే దాని మీదనే ఇప్పుడు కల్కి సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఇక విజువల్స్ ప్రకారం సినిమా రిచ్ లెవెల్లో ఉన్నప్పటికీ ఆ సినిమా కథ కూడా ప్రేక్షకుని ఎంగేజ్ చేసే విధంగా ఉంటేనే సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది. చూడాలి మరి జూన్ 27వ తేదీన ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేయబోతుంది అనేది.